హాయ్ అండి, నేను మీ లక్ష్మి విలేజ్ ఫుడ్స్కి స్వాగతం. ఇదిగోండి, ఈరోజు మనం 50 కేజీలు టమాటా పచ్చడి పెట్టుకున్నాం. నేను కొద్దిగా తాళం పెట్టుకుంటున్నాను. ఇదన్నమాట, మనకి సంవత్సరం అంతా నిల్వ ఉండాలి. అందులో మన వ్యాపార నిమిత్తమే పెట్టుకుంటున్నాం కాబట్టి ప్యాకెట్లోకి కేజీ డబ్బాలు, అర కేజీ డబ్బాలు, పావు కేజీ డబ్బాలు, విదేశాల ప్యాకింగ్లకి అన్నిటికి కూడా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఇలా చేసుకుంటే 50 కేజీలు టమాటాలు పచ్చడి పెట్టుకున్నాను. నచ్చిందా మీకు? ఎవరికైనా కావాలంటే ఫోన్ నెంబర్ పెడతాను మన ఛానల్లో. ఫోన్ చేసి మీకు ఆర్డర్ చేసుకోండి, పట్టుకెళ్ళండి. చాలా బాగుంటుంది అన్నమాట. ఇడ్లీ, దోశ, అవి వేడి అన్నంలోనికి చాలా బాగుంటుందండి టమాటా పచ్చడి. మనం రొట్టె పచ్చడి చేసుకుంటాం కదా, మిషన్ల ద్వారా కాదు కాబట్టి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇలా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి ఎవరికన్నా ఈ వీడియో షేర్ చేయండి. నన్ను ఇలాగే లక్ష్మక్కని ఎప్పుడులాగే సపోర్ట్ చేయండి. 20 కేజీలు టమాటాలు, ప్రస్తుతానికి 20 కేజీలు పెడుతున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొక 20 కేజీలు పెట్టాలి. 20 కేజీలు ఏంటి, 30 కేజీలు పెట్టాలి. నీట్గా ఉన్నాయి కదండి. 4-5 సార్లు కడిగేసుకుని చక్కగా ఇలాగా క్లాత్ పెట్టి తుడిసి ఆరబెట్టుకుంటే ఇంత నీట్గా ఉంటాయి అన్నమాట. చాలా బాగున్నాయి కదండి. ఇప్పుడు 50 కేజీల టమాటాలు మనకి నిలవ పచ్చడికి సంవత్సరం అంతా సరిపోవాలి కాబట్టి మళ్ళీ టమాటాలు దొరకవు. ఇలా అయితే నిలవ ఉంటాయి, సంవత్సరం అంతా కూడా పచ్చడి మనకి బాగుంటుంది. పోసేసుకుందాం. శుభ్రంగా 4-5 సార్లు కడుక్కుని ఆరబెట్టుకోవాలి. కాయ అంతా కూడా ఆరిపోయిన తర్వాత మళ్ళీ క్లాత్ పెట్టి తుడుచుకుని ఇలాగ కోసుకుని 3 రోజులు ఉప్పులో వేసుకుని ఆరబెట్టుకోవాలి. పిండుకుని గట్టిగా పిండాలి, తడి లేకుండా పొడి పొడిలాడుతూ చేసుకోవాలన్నమాట. ముక్క చూసారా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో, నీట్గా ఉంటుంది, పొడి పొడిలాడుతూ కూడా ఉంటుంది అన్నమాట. ఇలా ఆరబెట్టాను. ఇది ఇప్పుడు చింతపండు కూడా శుభ్రంగా పీచు పిక్క అవన్నీ తీసేసి అది కూడా ఆరబెట్టుకున్నాను ఒక రోజంతా కూడా. ఆ తర్వాత ఆ గుజ్జులోని మనం పిండి వేసుకున్నాం కదా టమాటాలు, ఆ గుజ్జులోని వాటర్ వేయాలంటే చింతపండు వేసుకోవాలి. 20 కేజీలు మనకి టమాటాలు, 20 కేజీలు టమాటాలకి 2 కేజీలు చింతపండు వేయాలంట. 2 కేజీలు చింతపండు వేసాను. ఇలాగా నానబెట్టాను. దీంట్లో ఉప్పు కూడా అండి. ఉప్పు మాత్రం కారం, ఉప్పు, నూనె సమానంగా ఉంటే అస్సలు పాడవదు. ఇలా చింతపండు గుజ్జులో వేసేసుకుని నానబెట్టుకోవాలి. ఇది ఇలా ఇందులో బాగా ఉడుకుద్ది అనమాట. ఇందులో తడి ఉంటే పోతుంది, మరిగిపోతుంది అనమాట. ఇలాగా కాసేపటికి రోజుకి 2-3 సార్లు అన్నా ఇలాగ తిప్పుకుంటూ ఉండాలి. ఉంటే బాగా ఎగురుతుంది. ఎగిరిన తర్వాత బాగా దగ్గరకు వచ్చేస్తుంది కదా, ఈ లోపు ముక్కలు కూడా ఆరుతాయి, టమాటా ముక్కలు ఎండిపోతాయి. 3 రోజుల తర్వాత ఎండబెట్టుకున్నాక అప్పుడు కారం కలుపుకుని మనం మిర్చి పట్టుకోవాలి. రుబ్బుకున్నా సరే, మిర్చి పట్టుకున్నా సరే, లేదంటే గంటకి వేసుకున్నా సరే. మేమైతే గంటకి వేస్తాను. చూపిస్తాను కదా నేను మీకు. పులుసు మరుగుతుంది, చూస్తున్నారా? కనబడుతుందా మీకు? ఎప్పుడన్నా చూసారా టమాటా పచ్చడికి ఎలా మరుగుతుందో? అదిగో కనబడుతుందా అండి? అలా ఎండకి అలా మరుగుద్ది అన్నమాట. 3 రోజులు అయ్యింది. ఇప్పుడు మనం చింతపండు పీచు పిక్క పెంకు లేకుండా, ఇది 4 కేజీలు చింతపండు, 20 కేజీలు టమాటాలకి. ఇది ఇలాగా పొడి పొడిలు ఆడుతూ ఎండబెట్టుకోవాలి. చింతపండు కూడా పొడి పొడిలు ఆడాలి. అలాగా మొత్తం అంతా కూడా దీంట్లో వేసేసుకుందాం మనం. చూసారా, అసలు తడి అనేది ఉండదన్నమాట. మొత్తం అంతా ఇలా వేసేసుకున్నాక కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. 20 కేజీలకి 4 కేజీలు చింతపండు, 4 కేజీలు కారం, 4 కేజీలు ఉప్పు. ఎప్పుడైతే ఉప్పు, కారం, పులుపు సమానంగా ఉన్నాయో, మెయిన్ ఉప్పు, కారం, నూనె 3 సమానంగా ఉండాలి. ఇది ఇలాగ ఈ రోజంతా కూడా నానుతుంది. మనం ఎండబెట్టుకున్నాం కదా ముక్కలు, అవి కూడా రోజంటే ఇప్పుడు ఈ సాయంత్రం వేస్తున్నాను, రేపు ఉదయాన్నే రుబ్బుకోవాలన్నమాట. నానుతుంది, నైట్ అంతా కూడా నానుతుంది. ముక్కలు కూడా మిక్సీ పెట్టేసుకుందాం, పొడుము చూపిస్తాను మీకు. ముక్కలు కూడా ఇలా గలగలాడాలి. గలగలాడుతున్నాయి చూసారా, పొడి పొడిలు ఆడుతూ ఉన్నాయి. ఇవి ఇప్పుడు మిక్సీ పెట్టేసుకుందాం. కచ్చపచ్చగా పొడం కింద పట్టేసుకుని వేసుకుంటే బాగుంటుంది.
ఇలా ఇలాగ అయితే బాగుంటుంది అన్నమాట. పొడి పొడిలాడుతా ఇలాగా, మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు, రుబ్బుకునేటప్పుడు వేసుకుందాం. అయిపోయిందండి. 4 వాయిలు అయ్యింది మనకి, మొత్తం 4 వాయిలు అయ్యింది ఇదంతా కూడా. 20 కేజీలు 4 వాయిలు ఇలాగా. చూసారు, ఇది మనం రుబ్బుకుంటాం కదా, రుబ్బుకున్నప్పుడు వేసుకోవాలన్నమాట. కారం కలిపి రుబ్బుతాం కదా, చింతపండు, అది కూడా చింతపండు ఇది కారం 3 కలిపేసి రుబ్బుకోవాలి. నేను మీకు చూపిస్తాను రుబ్బునప్పుడు. కారం, మిర్చి పెట్టుకున్న పొడి, టమాటా పొడి, సాల్ట్, ఆవాలు, మెంతులు వేపి పొడి చేసుకున్నాను అనమాట. ఇది చింతపండు నానబెట్టుకున్నాం కదా అదనమాట. కుర్చిగా వచ్చేసింది, బాగా నానిపోయింది. తిన్నప్పుడు దాంట్లో వేసేసుకున్నాం గ్రైండర్లో. గ్రైండర్ ఇలాగా తడి లేకుండా కడిగి నీట్గా తుడిచేసుకోవాలన్నమాట, అస్సలు తడి ఉండకూడదు. ఎందుకంటే సేదు రాకుండా ఉంటుంది అనమాట ఇలా కలిపేసుకుంటే. కారంలోనే ఎప్పుడు కూడా ఇలా కలిపేసుకుంటే మెంతిపొడి, ఆవు పొడి, సేదు ఉండదు. కొంచెం లేట్ అయినా పర్వాలేదు అనమాట, సేదు రాదు. ఈ టిప్ మీకు ఎవరికైనా తెలుసా? ఎంతమందికి తెలుసు ఇలా చేస్తే బాగుంటుంది, సేదు ఉండదని? అదనమాట. కొంచెం కొంచెంగా తీసుకుని వేసేసుకోవచ్చు. ఇది మరలా వాయికి అంటే ఇవి 10 కేజీలకి సగం, 10 కేజీలకి సగం అలా కలుపుతున్నాను అనమాట. 20 కేజీలు కదా మనం ఇప్పుడు ఆడుకునేది, సేదు రాకుండా ఉండటానికి ఈ టిప్ అన్నమాట. ఇలా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇది కూడా ఇందులో నలుగుతూ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క వాయికి ఒక్కొక్క కప్పు అలా. ఇప్పుడు కారం కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి. ఒకేసారి వేయద్దు, ఇలా లైట్గా పలుచగా అలా చల్లుతూ ఉంటే అది చచ్చుతుంది. ఫ్రీగా తిరుగుతుంది అదనమాట. ఆవు పిండి, మెంతిపిండి కూడా ఇందులో వేస్తాం కాబట్టి ఉప్పు చూసుకుని, కాలపోతే వాయ ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు కారం చూసుకోవాలి మనం, బ్యాలెన్స్ అవి చూసుకుని వేసుకోవాలి అంతే. చిక్కలు కానీ ఉన్నాయంటే గొంతులు వేస్తుంది గ్రైండర్, ఊరుకోదు, మారం చేస్తుంది.
నాకు ఒక పిక్క దొరికింది. అంత జాగ్రత్తగా మేము బాగు చేసినప్పటికీ కూడా పండు నాకు ఒక పిక్క దొరికింది. ఇది వచ్చింది. ఈ పిక్క ఇందులో గొంతులేసేస్తుంది అదనమాట. ఇదిగోండి ఈ పిక్క గొంతులేసేస్తుంది ఇందుట్లో. చూసుకోవాలి మనం, చూసుకొని పిక్కలు అయ్యి వేసుకోవాలి. గ్రైండర్లు కదా, జాగ్రత్త పనవే చూసుకోవాలి. నాకైతే ఉప్పు చాలలేదు ఇందులో, ఈ ఉప్పు వేసుకుంటున్నాను అనమాట. అలా వాయికి చూసుకుని వేసుకుంటూ ఉండాలి. ఉప్పు చాలా పోతే అసలు రుచి ఉండదు, టేస్ట్ ఉండదు అనమాట. కొత్త వాళ్ళు చూసి నేర్చుకుంటారని ఇంత నీట్గా అర్థమయ్యేలా చెప్తున్నాను అనమాట. 1-2 సార్లు ఏమనుకోద్దు, సరేనా? వీడియో కూడా కొంచెం పెద్దదవుతుంది, ఏమనుకోద్దు. క్లారిటీ రావాలంటే కొంచెం పెద్దదైనా చూడాలి, మరి తప్పదు. అది నలిగిపోయిందంటే తీసేసుకుందాం బట్టలు. సరే, ఇలా గట్టిగా ఇలా ఉంటుంది అనమాట. ఎంత బాగుందో కదా. చెయ్యి శుభ్రంగా కడిగేసుకుని నీట్గా పొడి ఆడతా తుడుచుకోవాలన్నమాట. పచ్చడిలోనన్నీ సరిపోయాయి, ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. గ్రైండర్ ఆపేసి పచ్చడి తీస్తాను కుదరదు కాబట్టి గ్రైండర్ తిరుగుతూ ఉంటాను, కానీ పచ్చడి తీసుకోవాలి మనం. మొత్తం అంతా తీసేసుకున్నాం కదా, మళ్ళీ వాయేస్తాం. మొత్తం అంతా ఇంతే, అంతా రుబ్బుకొని తీసుకుందాం. అంతే, అన్ని వాయిలు అయిపోయింది. ఇంకా మొత్తం అయిపోయింది. ఇది కూడా అయిపోయింది, గిన్నెలు కూడా నిండిపోయింది.